నేటి భక్తి సమాచారానికి స్వాగతం, నమస్కారం. నేటి ఆలయ దర్శన విశేషాలను గమనిద్దాం. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం. త్రిగయా క్షేత్రములలో పాదగయా క్షేత్రముగా ప్రఖ్యాతమైనది పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం. ప్రాచీన దివ్య శైవక్షేత్రంగా అలరారుతున్నది ఈ ఆలయం. ఈరోజు భక్తి సమాచారంలో పిఠాపురం పాదగయా క్షేత్రం శ్రీ పురుహూతికా శక్తిపీఠం సంసేవనం చేద్దాం. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పలు ఆలయాలకు నెలవు. పాదగయా క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం ప్రాచీన ప్రాశస్త్య ఆలయం. గయాసురుని కోరిక మేరకు శ్రీ కుక్కుట లింగమూర్తిగా ఆవిర్భవించిన స్వయంభూ లింగమూర్తిని ఇక్కడ మనం దర్శించవచ్చు. విశాఖపట్నం రైలు మార్గంలో ఈ ఆలయం ఉన్నది. వారాణసీపురపతిం భజ విశ్వనాథం. శీతాంశుశోభిత కిరీట విరాజమానం హాలేక్షణానల విశోషిత పంచబాణం. నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం. పరమశివుడు కోడి రూపం దాల్చి శ్రీ కుక్కుటేశ్వర స్వామిగా కొలువు తీరి ఉండడానికి ఒక పురాణ గాథ ఉన్నది. కృతయుగంలో గయాసురుడు అనే విష్ణు భక్తుడు తపస్సు ఆచరించాడు. అతని తపస్సు మెచ్చిన విష్ణుమూర్తి ఏ వరం కావలనో కోరుకొమ్మనగా, దేవా, ఈ పృథివీ మండలం మీద ఉన్న అన్ని పుణ్యతీర్థముల కన్నా నా దేహము పవిత్రమగునట్టు అనుగ్రహించుము అని వరము కోరుకున్నాడు. విష్ణుమూర్తి అందులకు తథాస్తు అన్నాడు. పదవీచ్యుతుడైన ఇంద్రుడు త్రిమూర్తుల కోసం తపస్సు చేశాడు. ఇంద్రుడి తపస్సు మెచ్చిన త్రిమూర్తులు ప్రత్యక్షమై ఏమి వరం కావలనో కోరుకోమనగా, గయాసురుణ్ణి సంహరించి నాకు త్రిలోకాధిపత్యమును దేవతలకు ఎవరి అధికారములు వారికి ఇప్పించమని కోరుకున్నాడు. త్రిమూర్తులు అట్లే అని వరము ఇచ్చారు. ఉపేరతించ సునివార్య మనస్సమాధౌ ఆదాయ హృత్కమల మధ్యగతం ప్రవేశం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. రాగాది దోషరహిత స్వజనానురాగం వైరాగ్య శాంతి నిలయం. ఇంద్రునకు ఇచ్చిన వరదానము నెరవేర్చుటకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రాహ్మణ వేషములు ధరించి గయాసురుని వద్దకు వెళ్లారు. అతిథులుగా వచ్చిన ముగ్గురిని గయాసురుడు ఆదరణతో ఆహ్వానించి అతిథి సత్కారములు చేసి అర్ఘ్యపాద్యాదులచే పూజించి, ఊరకే రారు మహాత్ములు అంటారు పెద్దలు, మీరు వచ్చిన కార్యము ఏమిటో తెలుపమని గయాసురుడు బ్రాహ్మణ రూపులైన త్రిమూర్తులను కోరాడు. కార్యసాధనకై త్రిమూర్తులు సామదాన భేద దండములనే 4 ఉపాయములలో గయాసురుడు దానమనే ఉపాయము చేత వశ్యుడవుతాడని, అదే ఉపాయము చేత గయాసురుణ్ణి సంహరించవచ్చునని తలచి వారు ఈ విధంగా పలికారు. గయాసురా, మేము యజ్ఞము కోసము అన్ని సంభారములు, దక్షిణలు, గోవులు మొదలగునవి అన్నీయూ సమకూర్చుకున్నాము. నీవు కేవలం యజ్ఞవేదికా స్థలము మాత్రము ఇచ్చిన చాలు అని పలికారు. అందుకు సంతసించిన గయాసురుడు, పాంచభౌతికమైన ఈ దేహము ఒక పవిత్రమైన యజ్ఞమునకు ఉపయోగిస్తుంది అంటే అంతకంటే కావలసినది ఏమున్నది? మీరు నా దేహముపై యజ్ఞము చేయుటకు ఏమీయూ అభ్యంతరము లేదు, అందులకు నేను అంగీకరిస్తున్నాను అని గయాసురుడు అన్నాడు. అంతటి త్రిమూర్తులు, మేము చేయు యజ్ఞము పూర్తగునంత వరకు నీ దేహమును కదిలించరాదు, అట్లు చేసినచో నిన్ను సంహరిస్తాము అని త్రిమూర్తులు చెప్పగా గయాసురుడు అందుకు అంగీకరించాడు. 7 రోజులు జరిపించు ఆ యజ్ఞమును ఒకానొక బ్రాహ్మీ ముహూర్తమున ప్రారంభము చేయుటకు సిద్ధము చేసినారు. కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిద్విగంబరే మనో వినోదమేతు వస్తుని. గయాసురుడు మహిమాశక్తి చేత తన దేహమును బీహారు రాష్ట్రమున గల గయాక్షేత్రమున శిరస్సు ఉండునట్టు, నాభీస్థానము ఒరిస్సా రాష్ట్రములో గల జాజీపూరునందు ఉండునట్టు, పాదములు ఆంధ్ర రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో గల పరమ పవిత్రమైన పిఠాపురంలో ఉండునట్టు శరీరము విస్తారముగా చేసి త్రిమూర్తులను యజ్ఞమును ఆరంభించమని ప్రార్థించాడు. విష్ణుమూర్తి తలభాగమునందు, బ్రహ్మ నాభి ప్రాంతమునందు, పరమేశ్వరుడు కాళ్లభాగమునందు ఉండి యజ్ఞమును ప్రారంభం చేశారు.
గయాసురుడు యోగ విద్య చే తన దేహమును నిశ్చలముగా ఉండినట్టు చేసి ప్రతిరోజు కోడి కూతను మాత్రమే వినుచూ యజ్ఞము ఎన్ని రోజులైనదో లెక్కించుచున్నాడు. ఆ విధంగా 6 రోజులు ఏ ఆటంకములు లేకుండా గడిచిపోయాయి. 7వ రోజు కూడా అలాగే జరిగితే గయాసురుడు ఇచ్చిన మాట నెరవేరుతుంది అని భావించాడు. ఇంద్రుడు తనకు ఇచ్చిన వరమును గురించి త్రిమూర్తులకు తెలిపి గయాసురుణ్ణి ఏదో విధంగా సంహరించాలని ప్రాధేయపడ్డాడు. అప్పుడు విష్ణుమూర్తి తెలుపగా శంకరుడు కోడి రూపమును ధరించి తెల్లవారుజాము కాకుండా లింగోద్భవ కాలమునందు కొక్కరోకో అని కుక్కూట ధ్వని చేశాడు. ఈ మాయ తెలియని గయాసురుడు 7 రోజులు పూర్తి అయినవని సంతోషంతో తన దేహాన్ని కదిలించాడు. యజ్ఞము పూర్తి కాకుండానే నీవు దేహమును కదిలించినావు, కావున నిన్ను మేము సంహరించెదము అని త్రిమూర్తులు పలికారు. గయాసురుడు అప్పుడు సంకట పరిస్థితిలో పడి అంతర్ముఖుడై దివ్యదృష్టిచే సర్వము గ్రహించి ఇంద్రుని మాయోపాయము తెలుసుకుని తనను సంహరించుట కొరకే త్రిమూర్తులు బ్రాహ్మణ వేషమున వచ్చి తన దేహమును యజ్ఞవేదికగా అడిగినారని, శంకరుడు కోడి రూపంలో తనను మోసగించాడని గ్రహించాడు. వెంటనే గయాసురుడు ఈ విధంగా పలికాడు: పుట్టిన ప్రతి జీవి ఎప్పుడో ఒకప్పుడు చనిపోక తప్పదు. త్రిమూర్తులైన మీ చేతిలో మరణించడం ముక్తిదాయకం, కావున మీ ఇచ్ఛ ప్రకారం చేయండి అన్నాడు. అప్పుడు త్రిమూర్తులు గయాసురునితో ఈ విధంగా పలికారు: మరణదండన విధించువారికి ఆఖరి కోరిక నెరవేర్చుట కనీస ధర్మము, కావున నీవు ఒక కోరిక కోరుకో అన్నారు. నేను చనిపోవచున్నప్పుడు నాకు కోరికలు ఏమి ఉంటాయి? అయినా మీరు కోరుకోమన్నారు కాబట్టి నేను చనిపోయిన తరువాత నా శరీరములోని ముఖ్యమైన 3 భాగములు నా పేరున త్రిగయాక్షేత్రములు అగునట్లును, ఆ క్షేత్రములలో మీరు 3 క్షేత్రములలో నివసించునట్టును, ఆ 3 క్షేత్రములు శక్తిపీఠములుగా విరాజిల్లునట్టును, ముఖ్యముగా మానవులు చనిపోయిన తమ పితరులను ఉద్దేశించి చేయు కర్మకాండ, పిండ ప్రదాన తర్పణాదులు ఈ క్షేత్రంలో చేయువారికి వారి పితరులకు పునరావృత్తి రహితమైన బ్రహ్మపదము కలుగునట్లును, ఎక్కడైనా గయనామోచ్చారణ పూర్వకముగా చేయు పితృకర్మల వలన మాత్రమే గయా శ్రాద్ధ ఫలితము, తద్వారా పితృముక్తి కలుగునట్లు వరమును ఇవ్వమని కోరుకున్నాడు. త్రిమూర్తులు అట్లే అని వరములు ఇచ్చి గయాసురుణ్ణి వధించి అతనికి ముక్తిని ప్రసాదించారు. వారిచ్చిన వరదానము వలన త్రిగయా క్షేత్రములు ఏర్పడినవి. అవి శిరోగయ, నాభిగయ, పాదగయ. ఇక్కడ ఈశ్వరుడు ప్రధాన దైవము. సర్వలోక శుభంకరుడైన శంకరుడు స్వయంభవమూర్తి అయి శ్రీ కుక్కుట లింగేశ్వర స్వామిగా ఈ క్షేత్రమందు విరాజిల్లుచు భక్తకోటిని అనునిత్యం అనుగ్రహించుచున్న దివ్య స్ఫాటిక లింగమూర్తి శ్రీ స్వామివారు భక్తుల పాలిట కల్పతరువుగా ప్రసిద్ధి చెందినారు. హరే గురౌ సుభక్తిమాసు యాతి నాన్యదాగతిం విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనం. ఈ క్షేత్రములో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు భక్తుల పాలిట కల్పవల్లి, కోరిన కోర్కెలు తీర్చు చల్లని తల్లి. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః, నమః ప్రకృత్యై భద్రా. ఈ క్షేత్రంలో శ్రీ పురుహూతిక అమ్మవారు దర్శనమిస్తుంది. గయాసురుడికి వరం ప్రసాదించినట్టుగా త్రిగయలలో పాదగయ శక్తిపీఠం ఉన్నాయి. శ్రీ పురుహూతిక అమ్మవారి ఆలయం 10వ శక్తిపీఠంగా అలరారుతున్నది. దక్షయజ్ఞంలో అవమానం పాలైన సతీదేవి ఆత్మాహుతి చేసుకున్నప్పుడు ఆమె మృతకళైబరాన్ని భుజాన వేసుకుని శివుడు ప్రళయతాండవం చేశాడు. అప్పుడు సతీదేవి శరీరంలోని 18 భాగాలు 18 ప్రదేశాలలో పడ్డాయి. ఆ ప్రదేశాలే శక్తిపీఠాలుగా భాసిల్లుతున్నాయి. పిఠాపురంలో అమ్మవారి పిరుదులు పడ్డాయని చెప్తారు. శక్తిపీఠంలో అమ్మవారిని సేవించడం అనంత పుణ్యఫలాన్నిస్తుందని అష్టాదశ శక్తిపీఠాల్లో పేర్కొనబడింది. ప్రాశస్త్యం కలిగిన గయ పుణ్యఫలాన్నిచ్చే శక్తిపీఠం ఒకే క్షేత్రంలో అలరారుతున్నందున పిఠాపురం పరమ పావన ప్రదేశంగా విరాజిల్లుతున్నది. ఈ క్షేత్రంలో మరో విశేషం శ్రీ దత్తాత్రేయస్వామి జననం. సాక్షాత్తు దత్తాత్రేయస్వామి శ్రీపాద శ్రీవల్లభస్వామి నామంతో ఇక్కడ జన్మించారు. గయా క్షేత్రంలో శ్రీ దత్తాత్రేయుని ఉప ఆలయం కూడా కలదు. దత్తాత్రేయుని అన్ని అవతారమూర్తులను దర్శించవచ్చు.
భుక్తిని ముక్తిని ప్రసాదించే శ్రీ కుక్కుటేశ్వర స్వామి, సత్సంకల్పాన్ని సంకల్ప సాకారానికి కావలసిన శక్తియుక్తుల్ని ప్రసాదించే శ్రీ పురుహూతిక అమ్మవారు, అవతార పురుషుడు జగద్గురువు శ్రీ దత్తాత్రేయ స్వామి, ఇంకా సకల దేవతలు ఒకే చోట కొలువై ఉన్న పావన క్షేత్రం ముక్తిధామం పిఠాపురం శ్రీపాద గయాక్షేత్రం. వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం. కర్నూలు జిల్లా శివాలయాలు, శివభక్తులు, శివనామ స్మరణతో భాసిల్లుతున్నది. శ్రీశైలం, మహానంది వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు నల్లమల అడవిలో అలరారుతున్న అపురూప శివాలయాలు ఉన్నాయి. అటువంటి అపురూప శివాలయాలలో ఒకటి ఓంకారం శ్రీ గంగా ఉమా సమేత ఓంకార సిద్ధేశ్వర స్వామి దేవస్థానం. కర్నూలు జిల్లా నంద్యాల ఆత్మకూరు మార్గంలో వెలుగోడు గ్రామం నుండి కొంత దూరం లోపలికి ప్రయాణించి ఈ ఆలయం చేరుకోవాలి. నంద్యాల వెలుగోడు వరకు బస్సు సౌకర్యం కలదు. అక్కడ నుండి ప్రైవేటు వాహనాలలో ప్రయాణించి ఆలయాన్ని సందర్శించవచ్చు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం 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 శివోహం. ఇదే ఓంకార ఆలయ ప్రాంగణం. సువిశాల ప్రాంగణంలో ఆలయ గోపురాలు, ప్రాకారాలు, మండపాలు ఉన్నాయి. ప్రాచీన కట్టడాలకు నవీన హంగులు దిద్దుతున్నారు. ప్రాంగణంలో ఒక కొలను కలదు. ఈ కొలనులో స్నానమాచరించి అంతరాలయం చేరుకుంటారు. చిన్న అంతరాలయంలో చిన్న గర్భాలయం కలదు. ఇదే స్వామివారి గర్భాలయం. పరమశివుడు శ్రీ గంగా ఉమా సమేత ఓంకార సిద్ధేశ్వర స్వామి నామంతో ఇక్కడ కొలువుతీరి ఉన్నాడు. శివోహం 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 శివోహం. న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్యభావః న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. శివోహం 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 శివోహం. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః అహం భోజనం. బహు ప్రాచీనమైన ఈ ఆలయం నిర్మింపబడిన కాలం, చరిత్ర, స్థల పురాణం తెలిపే ఆధారాలు లేవు. కాని స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిసాడని చెప్తారు. ఈ ప్రాంతమంతా ప్రశాంతతకు నెలవుగా ఉన్నందున ఇక్కడ సప్త ఋషులు తపస్సు ఆచరించి స్వామిని సేవించినట్లు ఒక గాథ ప్రాచుర్యంలో ఉన్నది. ఋషులచే సేవింపబడినందున స్వామి మహామహిమాన్విత స్వామి అని, స్వామిని శరణు వేడితే
శీఘ్రగతిన వరాలు కురిపిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. స్వామి ఆలయం చుట్టూ బేసి సంఖ్యలో ప్రదక్షిణలు చేసిన మనోభీష్టాలు నెరవేరుతాయి. సంతాన ప్రాప్తి కోసం వేడుకునేవారు కొలనులో స్నానమాచరించి స్వామిని అభిషేకంతో సేవిస్తే సంతానం ప్రాప్తిస్తుందని ప్రతీతి. సౌరాష్ట్రదేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం భక్తి ప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే తం సోమనాథం శరణం ప్రపద్యే. శ్రీశైల సంగే విబుధాతి సంఘే తులాద్రితుంగేపి ముదా వసంతం తమర్జునం మల్లికా పూర్వమేకం నమామి సంసార సముద్రసేతుం నమామి సంసార సముద్రసేతుం. అవంతికాయాం విహితావతారం ముక్తి ప్రదానాయ చ సజ్జనానాం అకాల మృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాళ మహాసురేశం వందే మహాకాళ మహాసురేశం. కావేరికా నర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ సదైవ మాంధాద్రిపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే ఓంకారమీశం శివమేకమీడే. పూర్వోత్తరే ప్రజ్వలికా నిధానే సదా వసంతం గిరిజాసమేతం సురాసురారాధిత పాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి శ్రీవైద్యనాథం తమహం నమామి. యామ్యే సదంగే నగరేతి రమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః సద్భక్తి ముక్తి ప్రదం ఈశమేకం శ్రీనాగనా. ఇక్కడ శ్రీ ఉమాదేవిని దర్శించవచ్చు. అమ్మవారిని శుక్రవారం దర్శించి పసుపు కుంకుమలు, పువ్వులు, గాజులు, వస్త్రాలు సమర్పించి నిమ్మకాయలలో దీపారాధన చేస్తే శ్రీ ఉమాదేవి అనుగ్రహం పొందవచ్చు. ఈ విధంగా అమ్మవారిని సేవించిన ఆడపడుచులకి తమ 5వ తనం నిండు నూరేళ్లు పచ్చగా వర్ధిల్లుతుందని నమ్మిక. ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించవచ్చు. ఆరుబయట చెట్టు కింద కొలువున్న స్వామి కోసం ప్రక్కనే చిన్న ఆలయం నిర్మించారు. వ్యాస మహర్షి ఈ ప్రాంతం సందర్శించినప్పుడు సిద్ధేశ్వర స్వామిని సేవించి ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠ చేశాడని చెప్తారు. పచ్చని ప్రకృతి అందాల నడుమ ప్రశాంతతకు ఆలవాలంగా అలరారుతున్న ఈ ఆలయాన్ని నేటికి శివస్వాములు, సాధువులు సందర్శిస్తుంటారు. శివధ్యానం చేయుటకు అనువైన ప్రదేశంలో ఈ ఆలయం నెలకొని ఉన్నది. కర్నూలు జిల్లా నుండి, కర్ణాటక రాష్ట్రం నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. శివశంకర శ్రీ మంజునాథాయ నాగేంద్రహారాయ దశ దిశల నీ నామమే నిండెరా. శివ వేల్పు నీవేనయ మృత్యుంజయ మహాకాళేశ్వర కపిలలింగేశ్వర అర్ధనారీశ్వర యోగేశ్వర రుద్రనేత్రాహర ఈశ్వర నిన్ను పొగడంగనేనంత వాడన్ నీ నామమున్ తలచుకున్నంతనే సమసిపోయేనయ సకల పాపములు నీ నామమున్ తలచుకున్నంతనే సమసిపోయేనయ సకల పాపములు.
పరమేశ్వరుడి ఉనికిని ప్రతిబింబించే ఓంకార క్షేత్రం ఓ అపురూప శైవ క్షేత్రం. సకల శివభక్తులు కనీసం ఒక్కసారైనా దర్శించాల్సిన క్షేత్రం. శంఖనాద ప్రియ నిఖిలమే నీవయ ఎన్ని నామాలయ విన్నవించాలయ శంఖనాద ప్రియ నిఖిలమే నీవయ కైలాసగిరివాస త్రైలోక్య సంచార శతకోటి నామాల శివశంకర శ్రీ మంజునాథాయ నాగేంద్రహారాయ దశ దిశల నీ నామమే నిండెరా. सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वेषां स्वस्तिर्भवतु स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु. నేటి భక్తి సమాచారం ఇంతటితో సమాప్తం. నమస్కారం.